అసలు ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్ర అండి, అసలు ఎంత గొప్ప చరిత్ర. భగవంతుడు కూడా వారితో ఉన్నాడు అనటంలో ఎటువంటి సందేహమే లేదండి. మీకు విషయం తెలుసాను, వారు ఈ దేశాన్ని, భారతదేశాన్ని అటు నిజామ్స్ నుంచి, మొఘల్స్ నుంచి, బ్రిటిష్ నుంచి, పోర్చుగీస్ నుంచి, నలుగురు నుంచి కాపాడాడు. ఒకసారి ఒక యుద్ధం జరుగుతుంది, అక్కడ వాళ్ళు పోర్చుగీస్ అందరూ కూడా ఇవి రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి, వాటిని ఏమంటారు, ఫిరంగులతో యుద్ధం చేసి అసలు ఆ యుద్ధంలో గెలిచే అవకాశం లేదు శివాజీ మహారాజ్. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఎప్పుడైనా మీరు వర్షం పట్టడం చూసారా, కానీ ఆ రోజు ఆ వర్షం పడి ఆ ఫిరంగులన్నీ కూడా ఆరిపోతాయి. ఇలా ఎన్నో 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 వారి జీవితంలో వృత్తాంతాలు భగవంతుడు సాక్షాత్తుగా వారి తరపు నుండి వారిని నడిపించారు. ఒకసారి తుకారాం మహారాజ్ శరణు తీసుకున్నప్పుడు వారిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఎన్నో వందల శివాజీ మహారాజుల రూపంలో కనిపిస్తారు వాళ్ళు. ఎవరు అసలు నిజమైన శివాజీ కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంటే ఎన్నో అండి, దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం సేవ చేసే వాళ్ళ వెనకాల దైవము 100కి 100 పాళ్ళు ఉంటుంది అన్నదానికి ఇంకొక గొప్ప ఉదాహరణ అవసరం లేదు.